తాజాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆర్య వైశ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రావులపాలెంలో కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆర్య వైశ్యులు మండిపడుతున్నారు. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి అమ్ముతారని నీచమైన మాటలు మాట్లాడటం చంద్రబాబు నాయుడిని వేరే షరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాష్ట్రంలో ఉన్న కిరాణా వ్యాపారస్తులు 90% ఆర్య వైశ్యులు నిర్వహిస్తుంటారు. ఆర్య వైశ్యులు అందరూ కూడా నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది. మా వైశ్యులు గంజాయి అమ్ముకునే దౌర్భాగ్య స్థితిలో మేము లేము. మా వృత్తి అది. వాళ్ళ తండ్రి గారు అవ్వచ్చు, వాళ్ళు కూడా ఏ పల్లెటూరులోనో ఆ కిరాణా వర్తకుల దగ్గరికి వెళ్లే సామాన్లు కొనుక్కున్నప్పుడు ఏ రోజైనా ఆయన కూడా ఇలా గంజాయి కొనుక్కున్నాడేమో. మొత్తంగా ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీకి పెద్ద చిక్కులే తెచ్చిపెట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులను ఓడిస్తామని ఆర్య వైశ్యులు ప్రకటించడంతో డిఫెన్స్ లో పడిపోయారు చంద్రబాబు.